హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నిన్న అంబటి రాంబాబు గారు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలవడం జరిగింది. 18 రోజులు జైలు జీవితం అనంతరం బయటకు వచ్చినటువంటి అంబటి రాంబాబు గారు బయటకు వచ్చిన తర్వాత కూడా మీడియాతో మాట్లాడుతూ గత 18 రోజులుగా ఆయన పడినటువంటి కష్టాలు కావచ్చు, జైల్లో ఆయన అనుభవించినటువంటి పరిస్థితులు కావచ్చు, ఫుడ్ జనరల్ గా బయట నుంచి తెచ్చుకోవడానికి, ఇంటి ఫుడ్ తెచ్చుకోవడానికి కోర్టు అనుమతించలేదు కాబట్టి వాళ్ళు ఏది పెడితే అదే తినాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. జనరల్ గా డబ్బులు ఉన్నాం కాబట్టి మంచి ఫుడ్ తినాలనుకుంటాము, తింటాము. బట్ జైల్లో కాబట్టి కుదరలేదు. బట్ వాళ్ళు ఏది పెడితే అదే తినాలి, అదే తిన్నాను అనేటువంటి కామెంట్స్ కూడా చేస్తూ కూడా చేశారు. ఆ తర్వాత కూటమికి చంద్రబాబు నాయుడు గారికి కావచ్చు, అలాగే లోకేష్ గారిని కావచ్చు టార్గెట్ చేస్తూ కూడాను ప్రతి మినిట్ ఆయన ఇంటి మీద దాడి జరిగినప్పుడు ఎటువంటి పరిస్థితులు వచ్చాయి, దాదాపుగా 7 గంటల సేపు, 5 గంటలకు సాయంత్రం వచ్చినటువంటి వాళ్ళు రాత్రి 12 గంటల వరకు దాదాపుగా 7 గంటల సేపు ఏ విధంగా దాడి చేశారు, ఆ దాడిని చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు ఏ విధంగా మానిటర్ చేశారు అంటూ కూడాను వాళ్ళ మీద సంచలనమైనటువంటి కామెంట్స్ చేయడం జరిగింది. ఇక ఈ మధ్య కాలంలో అనిత గారు ఆయన అరెస్ట్ అయిన తర్వాత అనిత గారు చేసినటువంటి కామెంట్స్ కూడా చూసాము. అనిత గారి మీద కూడా ఆయన శైలిలో ఆయన విరుచుకుపడ్డటువంటి పరిస్థితే కనిపించింది. హోమ్ మినిస్టర్ పేరుకే తప్ప అనిత గారికి ఎటువంటి పవర్స్ లేవు. ఏదైనా సరే లోకేష్ గారే మానిటర్ చేస్తారు, ఆయన చెప్తేనే ఏదైనా అవుతుంది. ఈవిడ జస్ట్ పేరుకి మౌత్ పీస్ తప్ప దేనికి ఆ పోస్ట్ కి లేదా మంత్రి పదవికి ఎటువంటి న్యాయం చేయలేనటువంటి పరిస్థితి అనేటువంటి కామెంట్లు కూడా హోమ్ మినిస్టర్ అనిత గారి మీద చేయడం జరిగింది. అయినప్పటికీ ఒక కేసు మీద బెయిల్ మీద బయటకు వస్తే మరొక కేసు పెట్టి మళ్ళీ తీసుకెళ్లి, మరోసారి బెయిల్ వచ్చింది మళ్ళీ తీసుకెళ్లి మళ్ళీ పెట్టి, ఈసారి కూడా మరలా ఇంకో కేసు పెట్టి మరలా రిమాండ్కి పంపిస్తారేమో అనుకున్నాను. బట్ ఈసారి పెట్టలేదు, బయటకు రావడం జరిగింది అనేటువంటి కామెంట్ చేస్తూ ఎవరెవరి మీద ఎటువంటి పరిస్థితులు అన్ని రోజులు ఒకేలా ఉండవు, పరిస్థితులు మారుతాయి, రేపొద్దున మళ్ళా మా టైం వస్తుంది, వచ్చినప్పుడు ఎవరెవరు ఏం చేశారు, ఎవరెవరు ఎలా చేశారు అనేదాన్ని అన్నిటికీ కూడా తగిన ప్రతిఫలం తప్పకుండా ఉంటుంది, ప్రతి ఒక్కరు కర్మ ఫలాన్ని అనుభవించాల్సింది అనేటువంటి కామెంట్ చాలా ఘాటుగానే ఆయన చేసినటువంటి పరిస్థితి. ఎవరెవరైతే ఆయన అరెస్ట్ అనంతరం ఆయనకి సపోర్ట్ చేశారో, ఎవరెవరైతే సపోర్ట్ చేయని వాళ్ళకి కూడాను నా ధన్యవాదాలు, ఎవరెవరు ఏం మాట్లాడారు అనే దానికి సంబంధించి కూడా అన్ని కూలంకషంగా నేను జైల్లో ఉండటం వల్ల ఓన్లీ న్యూస్ పేపర్ వస్తున్నటువంటి వార్తలు చూడటమే కానీ ఇటువంటి ఆ సమాచారం నాకు లేదు కాబట్టి, నాకు తెలియదు కాబట్టి ఈ రోజు నేను అన్ని మానిటర్ చేసుకుంటాను. రేపు ఒక ప్రెస్ మీట్ పెట్టి అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, ఏం మాట్లాడాలి అన్ని డీటెయిల్ గా చెప్తారు అనేటువంటి కామెంట్స్ కూడా ఆయన చేశారు. మరి ఈ రోజు ఆయన ప్రెస్ మీట్ పెడతారేమో, మేబీ అన్ని విషయాలు తెలుసుకున్న తర్వాత ఇవాళ రేపు ప్రెస్ మీట్ పెట్టే అవకాశం కూడా ఉంటుంది. మరలా జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా ఆయన చేసిన కామెంట్స్ ఎక్కడ తగ్గేదే లేదు, దేనికి భయపడేదే లేదు, జగన్మోహన్ రెడ్డి గారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో కలిసి ప్రయాణించినటువంటి వ్యక్తిని, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి ప్రయాణిస్తూ ఉన్నటువంటి వ్యక్తిని, నా చివరి శ్వాస వరకు జగన్మోహన్ రెడ్డి గారి వెంటే ఉంటాను, ఎన్ని ఇబ్బందులు పెట్టుకుంటారో పెట్టుకోండి, ఇంకేమైనా కేసులు పెట్టుకుంటారో పెట్టుకోండి, ఎక్కడ తగ్గేదే లేదు, భయపడేదే లేదు. ఈ 18 రోజుల జైలు జీవితం నన్ను ఎక్కడ ఇబ్బంది పెట్టలేదు, నన్ను ఎక్కడ బాధ పెట్టలేదు, దానికి నేను ఎక్కడ బాధపడలేదు. నాకు ఒక శిక్షణ కేంద్రంగా ఈ 18 రోజులు జైలు జీవితం ఉండింది. మరింత బలంతో, మరింత రెట్టింపైన శక్తితో నేను బయటకు వచ్చాను, ఎక్కడ తగ్గేదే లేదు అనేటువంటి కామెంట్లు ఆయన ఎక్కువ కంటిన్యూగా చేస్తూ వచ్చారు. మరి ఈ రోజు ఆయన ప్రెస్ మీట్ సారాంశం చూడాలి. ఎందుకంటే అక్కడ ఆయన మాట్లాడటం అయిపోయిన తర్వాత కొంతమంది రిపోర్టర్లు చిన్న చిన్న ప్రశ్నలు అడగటం, వాటికి ఆయన శైలిలో సమాధానాలు చెప్పడం, దాంట్లోనే భాగంగా హోంమంత్రి అనిత గారి మీద కామెంట్లు చేయడం కావచ్చు. ఇక చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారి మీద అయితే డైరెక్ట్ గా ఆయన మాట్లాడుతున్న స్టార్టింగ్ నుంచి కూడా ఆయన కామెంట్ చేస్తూనే ఉన్నారు. బట్ ఈ పరిస్థితిని ఏ విధంగా రాబో రోజుల్లో డీల్ చేస్తారు అనేటువంటి వాటికి సంబంధించి కూడా ఆయన చాలా డీటెయిల్ గా ఒక ప్రెస్ మీట్ పెట్టి అన్ని చాలా డీటెయిల్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనేటువంటి కామెంట్లు కూడా చేయడం జరిగింది. చూద్దాం మరి ఈ రోజు ఆయన ఎటువంటి కామెంట్ చేస్తారు. ఆయన అలాంటి కామెంట్ చేసిన తర్వాత కూడా మరలా ఆయన మీద ఎటువంటి యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుందా, లేదు బెయిల్ క్యాన్సిల్ చేసి, లేదు పెట్టినటువంటి అనేక కేసులు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 40 కేసులకు పైగానే ఆయన మీద రిజిస్టర్ అయినటువంటి పరిస్థితి. బట్ వాటికి సంబంధించి మరి మరలా నోటీసులు ఇచ్చి మరలా రిమాండ్కి పంపించేటువంటి అవకాశాలు కూడా ఉంటాయా? ఈ రోజు ఆయన ప్రెస్ మీట్ లో చేయబోయేటువంటి కామెంట్లను బట్టి చూసుకుంటే మేబీ ఆయన ఎటువంటి కామెంట్ చేస్తారు, దానికి మరలా
ప్రభుత్వం తరపున ఉన్నటువంటి పెద్దలు ఏ విధంగా రియాక్ట్ అవుతారు అనేది కూడా చూసుకోవచ్చు. పొరపాటు జరిగింది, పొరపాటు జరిగిన పొరపాటుకి ధైర్యంగా క్షమాపణ చెప్పినటువంటి వ్యక్తిని నేను, ధైర్యంగా వాటిని ఆ మాటలు వెనక్కి తీసుకున్నటువంటి వ్యక్తిని నేను. ఎవరెవరు ఎన్నెన్ని మాటలు మాట్లాడుతూ ఉన్నారు, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరెవరు ఎన్ని కామెంట్లు చేస్తున్నారు, ఏ ఒక్కళ్ళైనా వాళ్ళు మాట్లాడినటువంటి మాటల్ని వెనక్కి తీసుకున్న పరిస్థితి ఉందా? నేను తప్పు చేశాను, నా మాటలు నేను వెనక్కి తీసుకున్నాను, నేను క్షమాపణ చెప్పాను, అయినా కూడా నన్ను అరెస్ట్ చేశారు. ఆ పరిస్థితికి తీసుకొచ్చినటువంటి వ్యక్తులు, అటువంటి కామెంట్లు చేసినటువంటి వ్యక్తులు వాళ్ళు మాత్రం హ్యాపీగా బయట ఉన్నారు. నన్ను మాత్రం తీసుకెళ్లి 18 రోజులు జైల్లో నిర్బంధించారు. ఏం సాధించారు? ఏం సాధిస్తారు? పోనీ ఏం చేస్తారు? ఇంకొద్ది రోజులు జైల్లో ఉంచుతారు, ఏం చేస్తారు అనేటువంటి. జనరల్ గా అంబటి రాంబాబు గారు అంటేనే ఒక మంచి వాక్చాతుర్యం కలిగినటువంటి రాజకీయ నాయకుడు అనుకోవచ్చు. ఆయన తనదే శైలిలో ఎప్పుడు ఆయన కామెంట్లు చేస్తూనే ఉంటారు. ఇప్పుడు కూడా జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా ఎక్కడ ఆ కాన్ఫిడెన్స్ కానీ ఆ మాటల్లో ఆ గాంభీర్యం కానీ ఎక్కడ తగ్గకుండా చాలా హ్యాపీగా ఉన్నాను. నాకు ఎటువంటి ఇబ్బంది లేదు, ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేవు. ఏదో బాత్రూమ్ లో జారిపడ్డాను, చిన్న దెబ్బ తగిలింది, అది కూడా నా స్వయంకు ప్రాధాన్యత తప్ప నాకు ఎటువంటి ఇబ్బంది లేదు అనేటువంటి కామెంట్లు. ఈ 18 రోజుల జైలు జీవితానికి సంబంధించి కూడాను, అరెస్ట్ అనంతరం జరిగినటువంటి పరిణామాలు, రాష్ట్రంలో చోటు చేసుకున్నటువంటి పరిస్థితులకు సంబంధించి కూడాను ఆయన డీటెయిల్ గా ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతానని చెప్పడం కూడా జరిగింది. చూద్దాం ఆయన ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత మరెటువంటి పరిస్థితులు రాష్ట్రంలో నెలకొంటాయో, ఎటువంటి అరెస్టులు మళ్ళీ కొనసాగే పరిస్థితులు ఉంటాయా, లేదు ఇంతటితో అంబటి రాంబాబు గారి అరెస్టు కథ సారాంశం ముగిసినట్టేనా? చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.